నన్ను నమ్ము నీకు చూపిస్తాను. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ వీడియోలో అయితే మా తిరుపతిలో దొరికే బెస్ట్ కాఫీ, టీ, చాయ్ ఈ ప్లేస్ ఎక్కడుందో చూసేద్దాం పదండి. అందులో మెయిన్గా వచ్చి మా తిరుపతికి అయితే ఎక్కువగా యాత్రికులు అయితే వస్తూ ఉంటారండి. వాళ్ళకు కూడా కంఫర్ట్ జోన్లో ఉండే టీ ప్లేస్ని అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అలాగే మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనం ఇప్పుడు చాయ్ తాగిపోయే ప్లేస్ వచ్చి మనకి 24/7 అయితే ఓపెన్ లో అయితే ఉంటుందండి. అందువల్ల అయితే ఈ చాయ్ ప్లేస్ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. అందుకే నేనైతే ఆ చాయ్ ప్లేస్ అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. మన తిరుపతిలో ఏదైనా సరే పెద్ద చాయ్ ప్లేస్ ఉందంటే అది ఓరియన్ అండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా చాయ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం చూడబోతున్న ప్లేస్ అయితే ఇది కాదండి. మనం చూడబోతున్న ప్లేస్ అయితే మనం కంఫర్ట్ గా ఉండాలి కాబట్టి నేనైతే అలిపిరి దగ్గర అయితే ఒక మంచి చాయ్ ప్లేస్ అయితే ఉందండి. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోదామండి. అలిపిరికి వెళ్లే రూట్ లోనే చూడండి, ఇక్కడ కపిల్ తీర్థం సర్కిల్ గా వస్తుందండి. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఈ కపిల్ తీర్థం గురించి అయితే తీస్తానండి. మా తిరుపతిలో ఇంకా మంచి మంచి టీ ప్లేస్లు ఉండగా, చాయ్ ప్లేస్లు ఉండగా నేను ఈ ప్లేస్నే ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కువగా మన యాత్రికులు అయితే ఈ ప్లేస్ నుంచే టెంపుల్కి అయితే వెళ్ళాలండి. అందువల్ల అయితే నేను ఈ ప్లేస్ని అయితే ఎంచుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే ఈ ప్లేస్ అయితే బస్సులో మనం ట్రావెల్ చేస్తూ తిరుమలకి వెళ్ళడానికి కానీ, అలాగే కాళ్ళు నడక మార్గాన అలిపిరి మార్గంలో వెళ్ళే వాళ్ళకి కానీ ఈ ప్లేస్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుందండి. ప్లస్ ఏంటంటే 24/7 అయితే ఓపెన్లో ఉంటుంది కాబట్టి మీరు ఏ టైంలో సరే ఇక్కడికి వచ్చినా సరే చాయ్ అయితే తాగొచ్చండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మనకు కాఫీ షాప్ అయితే కనిపిస్తుందండి. బెస్ట్ కాఫీ అండ్ బెస్ట్ చాయ్ దొరికే ప్లేస్ అయితే మన అలిపిరి దగ్గర అండి. ఇప్పుడు ఎక్కడికైతే వచ్చేసామండి మనము. అసలు ఆ కాఫీ దగ్గరికి వెళ్ళేసి మనకి ఏమేమి దొరుకుతాయో చూసేద్దాం పదండి. చెప్పిన విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇది అలిపిరి పక్కన అయితే ఉంటుందానికి. మనకి ఇక్కడ యాత్రికులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు చూడండి. ఎక్కువగా అయితే ఇక్కడ యాత్రికులు అయితే దిగుతూ ఉంటారు. అందువల్లే నేనైతే ఈ ప్లేస్ని అయితే పిక్ చేసుకున్నానండి. కరెక్ట్గా అయితే మనకు సెట్ అయ్యే చాయ్ ప్లేస్ అండి ఇది. అరకు వాళ్ళ చాయ్ అండి. అరకు అంటే అరకులో ఎలా అయితే చాయ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా చాయ్ని అయితే ప్రిపేర్ చేస్తారండి. ఒకసారి మనం అక్కడికి వెళ్ళేసి చాయ్ టేస్ట్ అయితే చూసేద్దామండి. ఇంతవరకు నేను కూడా ఎప్పుడైతే ఇక్కడ చాయ్ టేస్ట్ అయితే చూడలేదు. చాయ్ కానీ టీ కానీ ఏదైనా సరే మనకైతే ఫస్ట్ టోకెన్ అయితే తీసుకోవాలండి. ఈ టోకెన్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే టోకెన్ అయితే ఇస్తారు. ఇక్కడ టోకెన్ తీసుకుని మనకి టీ కౌంటర్ అయితే సపరేట్గా పక్కన అయితే ఉంటుందండి. అక్కడ వెళ్ళి మనం చాయ్ అయితే తీసుకోవాలి. టేస్ట్ విషయానికి వచ్చినట్టయితే చాలా అంటే చాలా బాగుందండి. అందులో 24/7 ఓపెన్ ఉండటంతో అయితే మా తిరుపతి వాళ్ళు కూడా ఎక్కువ అయితే ఇక్కడికి వచ్చి చాయ్ అయితే తాగుతూ ఉంటారండి. అంత బాగా అయితే ఇక్కడ చాయ్ అయితే దొరుకుతుంది. నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం అయితే చాయ్ తాగుతున్నానండి. చాయ్ టేస్ట్ విషయానికి వచ్చినట్టయితే చాలా అంటే చాలా బాగుందండి. మనకైతే అరకులో చాయ్ తాగిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి. అంత టేస్టీగా అయితే ఇక్కడ చాయ్ అయితే ఉంది. ఈ షాప్ పేరు వచ్చి అరకు వ్యాలీ కాఫీ షాప్ అండి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి అలిపిరి దగ్గర అయితే మనకి కాఫీ షాప్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తూ ఉంటే నెక్స్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కాఫీ షాప్ దగ్గర అయితే టీ తాగండి. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుందండి ఈ కాఫీ షాప్ దగ్గర టీ అనేది. బెస్ట్ ప్లేస్ అండి. అలాగే తిరుపతికి వచ్చే వాళ్ళకైతే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మనమైతే భూలోక స్వర్గమైన తిరుమలకు ఎంట్రన్స్ మార్గమైన వెహికల్ చెక్కింగ్ పాయింట్ కి అయితే వచ్చామండి. చూడండి, ఇక్కడైతే నుంచి అయితే చూసినప్పుడైతే మనకి తిరుమల కొండపైన ఉన్న నామవాలుగా చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో. మనం తిరుమలకు వెళ్ళాలంటే మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి అయితే మనం అయితే తిరుమలకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మార్నింగ్ టైంలో ఇక్కడైతే వ్యూ అయితే ఉందండి, వేరే లెవెల్లో అయితే ఉందండి. స్వామివారి నామాలు అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో. ఈ టైంలో తిరుమలను చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి టెంపుల్ ముందు అయితే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారండి. ఆ వీడియోని కూడా మన ఛానల్లో అయితే పెట్టారండి. వెంటనే చూడకపోతే ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళి మన ఛానల్లో ఉన్న ఆ వీడియోని అయితే చూడండి. వేరే లెవెల్లో అయితే డెకరేషన్ అయితే ఉందండి. మన ఛానల్లో అయితే మా తిరుపతిలో ఉండే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ని అయితే నేను చూపిస్తూ ఉంటానండి. వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. గోవిందా.